హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక ఇంపార్టెంట్ క్యాండిల్ ప్యాటర్న్స్ అండి, రెండు ఉంటాయి. డెడ్ ఈజీ, మినిమం స్టాప్ లాస్ తోని మాక్సిమం ప్రాఫిట్ తోని బయటకు వచ్చేటటువంటి స్ట్రాటజీ అండి. ఇది ఐడెంటిఫికేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి అంతే. కొంచెం కాన్సన్ట్రేషన్ తో చేస్తే ఏదైనా సాధించవచ్చండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఫైన్. ఓకే, కాన్సెప్ట్ లోకి వెళ్తే పియర్సింగ్ లైన్ అండి. ఫైన్. పియర్సింగ్ లైన్ జనరల్గా రెండు క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్ లో జరిగేటువంటి ప్యాటర్న్ అండి. ఇది మోస్ట్ ఎలా ఉంటుందంటే, మీరు ఎవ్రీడే మార్నింగ్ 9:15 కి మార్కెట్ ఓపెన్ అవ్వగానే మార్కెట్ చాలా ఫాస్ట్ గా కిందికి వస్తుంటది, గమనిస్తుంటారా? అప్పుడప్పుడు మీకు ఎంట్రీ టైం ఇవ్వదు. చాలా మంది ఏం చేస్తారు, ర్యాండమ్ బయర్స్ ఏం చేస్తారంటే ఈ రన్నింగ్ మార్కెట్ లోనే ఎంట్రీ అవుతూ ఉంటారు. ఇది చాలా రిస్కీ అండి, ఇలా అవ్వకూడదు ఎప్పుడు. మార్కెట్ ని ఎంతవరకు పోతే పోనివ్వాలి, సస్టైన్ అయితే అవ్వనివ్వాలి. లేదు మీరు మార్కెట్ లో ఎక్స్పర్ట్ అనుకుంటే, మీకు మార్కెట్ ఆల్రెడీ లెవెల్స్ తెలుసుంటే ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు మూవ్మెంట్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు ఎంట్రీ అవ్వచ్చు. బట్ రన్నింగ్ మార్కెట్ లో మటుకి ఎంట్రీ అవ్వకూడదండి. ఫైన్. సో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి దీన్ని అంటే, మనకు ఇది టూ క్యాండిల్ అన్నాం కదా. ఫస్ట్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్. ఫస్ట్ క్యాండిల్ ఆల్వేస్ రెడ్ అండ్ సెకండ్ క్యాండిల్ ఆల్వేస్ గ్రీన్. ఇక్కడ వరకు అయితే ఓకే కదా, క్లియర్. ఫైన్. ప్యాటర్న్ ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, దీంట్లో మేజర్ గా ఒకటి చూడాలండి. మనం ఐడెంటిఫై చేయాలంటే ఏంటి అంటే, రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ కానీ నెక్స్ట్ క్యాండిల్ ఏదైనా సరే గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలండి. ఫస్ట్ పాయింట్. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇది ఒకవేళ రెడ్ మారింది అనుకోండి, లైట్ వదిలేసేయండి. ఇది మళ్ళీ బుల్లిష్ సైడ్ రాదు. అర్థమవుతుందా? ఫస్ట్ రూల్ ఏంటంటే, మార్కెట్ ఫాల్ అవుతూ ఉంది, ఇక్కడ గ్యాప్ డౌన్ అవ్వాలి. ఫస్ట్ గ్యాప్ డౌన్ అవ్వాలి. గ్యాప్ డౌన్ మీరు ఐడెంటిఫై చేయగానే వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఏ క్యాండిల్ ఫామ్ అవుతుంది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందా, రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందా అని వెయిట్ చేయండి. ఒకవేళ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఫైన్, గ్యాప్ డౌన్ అయింది, ఇంకా రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి వెళ్ళిపోతూనే ఉంటుందండి, మీరు వదిలేసేయండి ట్రేడ్ ని, పర్లేదు. కానీ ఎప్పుడైతే మీకు మార్కెట్ ఫాలో అవుతూ వచ్చిన తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత గ్యాప్ డౌన్ అయ్యి, ఓకే, గ్యాప్ డౌన్ అయ్యి గ్రీన్ క్యాండిల్ కనుక ఆల్మోస్ట్ రెడ్ క్యాండిల్ 50% కన్నా పైన క్లోజ్ అయితే, మీరు కళ్ళు మూసుకొని నెక్స్ట్ క్యాండిల్ స్టార్టింగ్ లోనే ఎంట్రీ తీసేసుకోండి. ఇది మీ స్టాప్ లాస్ అవుతుంది, నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ అవుతుంది. అర్థమవుతుందా సార్? చాలా సింపుల్. మార్కెట్ కండిషన్ ఫాలో అవుతూ ఉండాలి. ఫస్ట్ రెడ్ క్యాండిల్ పడ్డ తర్వాత గ్రీన్ కోసం వెయిట్ చేయండి. సెకండ్ క్యాండిల్, ఈ గ్రీన్ ఎలా ఫామ్ అవ్వాలి, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవ్వాలి అండ్ రెడ్ క్యాండిల్ 50% పైన క్లోజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, రెడ్ క్యాండిల్ వచ్చింది, గ్యాప్ డౌన్ అయింది, గ్రీన్ ఇక్కడికే వచ్చింది అనుకోండి, వెయిట్ చేయండి. ఈ 50% ఇంకొక గ్రీన్ క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అప్పుడు మార్కెట్ మహా అయితే కొంచెం ర్యాండమ్ ట్రేడర్స్ ఉంటారు కదా మనకి ఎలగొట్టడానికి, మార్కెట్ ర్యాండమ్ ట్రేడర్ కోసం మార్కెట్ మళ్ళీ బ్యాక్ కి రావచ్చు. మీ రిస్క్ రివార్డ్ సార్, ప్రతిసారి చూసుకోవాలి. ఎటువంటి స్ట్రాటజీ మీరు వాడినా సరే మీ రిస్క్ రివార్డ్ ఎంత ఉంది, మీరు ఎంట్రీ అయితే మీ రిస్క్ ఎంత, మీకు రివార్డ్ ఎంత వస్తుంది అనేది గమనించిన తర్వాతనే ఎంట్రీ తీసుకోవాలి సార్, ప్లీజ్. ఎందుకంటే ఏ స్ట్రాటజీ కూడా మీకు 100% రిజల్ట్ రాదండి. మీరు కొన్నిసార్లు మార్కెట్ కి లాస్ ఇవ్వాల్సి ఉంటుంది, మార్కెట్ కి డబ్బులు ఇచ్చేయాల్సి ఉంటుంది. బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. అంతేగాని నేను ఇవ్వను అనుకుంటే కాదండి, ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఎక్కువ పోతాయి ఇంకా అట్లా అనుకుంటే. ఫైన్. సో పియర్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని చాలా మంది క్విక్ గా ఐడెంటిఫికేషన్ చేయలేక వదిలేస్తుంటారు. బట్ మనకు రూల్స్, రెగ్యులేషన్స్, ఎంట్రీ, ఎగ్జిట్ తెలిసిన తర్వాత దీని మీద కూడా హ్యాపీగా ట్రేడ్ చేయొచ్చు అండి. నెక్స్ట్ చూసుకుంటే డార్క్ క్లౌడ్ కవర్ సార్. పియర్సింగ్ దానికి క్వైట్ ఆపోజిట్ ఉండేది డార్క్ క్లౌడ్ కవర్. సింపుల్, సేమ్. మార్కెట్ బుల్లిష్ మూమెంట్ లో ఉండాలి. ఓకే, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్, సెకండ్ రెడ్ ఫామ్ అయిన తర్వాత ఈ రెడ్ అనేది ఎలా అవ్వాలి సార్, గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి గ్రీన్ పడింది అనుకోండి, వదిలేసేయండి, మార్కెట్ పోతూనే ఉంటుంది, దాన్ని మనం ఆపొద్దు, పట్టించుకోవద్దు. ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ 50% కింద కానీ క్లోజ్ అయితే మీరు బేరిష్ వ్యూకి వెళ్ళిపోవచ్చు సార్. అర్థమవుతుందా? ఈ పైన మీ స్టాప్ లాస్ అవుతుంది, ఇది మీ ఎంట్రీ అవుతుంది, నెక్స్ట్ క్యాండిల్ మీ ఎంట్రీ అవుతుంది, దీనిపైన మీ స్టాప్ లాస్. మరి ఇక్కడే పెట్టుకోకండి, కొంచెం ఒక 10 పాయింట్స్ పెట్టుకొని పెట్టండి బెస్ట్.
అర్థమవుతుంది కదా సార్? చాలా చాలా ఇంపార్టెంట్. మనం దీన్ని నెక్స్ట్ వీడియోలో చార్ట్ లోపల ఎట్లా ఐడెంటిఫై చేయాలి, టార్గెట్ అండ్ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, ఎంట్రీ ఎక్కడ ఉంటుందని చెప్తానండి. హోప్ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నానండి. మీరు కనుక స్టెప్ బై స్టెప్ ఇంకా ఫర్దర్గా రాబోయే వీడియోస్ కానివ్వండి, లేకపోతే ఆల్రెడీ మన క్లాస్లో చెప్పుకునే వీడియోస్ కానివ్వండి నేర్చుకోగలిగితే అడ్వాన్స్ క్లాస్లో చాలా ఈజీగా ఉంటుందండి. లేదు అనుకోండి బాగా కష్టం అవుతుంది మీకే. ఎందుకంటే అడ్వాన్స్ కదా, కొంచెం క్యాల్కులేషన్స్ ఉంటాయి అన్నమాట దానిలో. ఈ క్యాల్కులేషన్స్ మీకు అర్థం కావాలంటే క్యాండిల్స్ ఫార్మేషన్ అర్థం కావాలి, ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవద్దో అర్థం కావాలి. అందుకని ఇవి నేర్చుకోండి సార్. ఓకేనా? హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండి. నచ్చితే మటుకి ఖచ్చితంగా లైక్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మనం రివ్యూ చూసి దానికి రిప్లై ఇద్దాము. లైవ్కి వద్దామండి. లైవ్కి వచ్చినప్పుడు కూడా ఎవరికైనా ఏం డౌట్స్ ఉన్నా సరే అన్ని క్లారిటీ ఇవ్వబడుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.